హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే అమెరికాకు చెందిన యుఎస్సిఐఆర్ఎఫ్ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇటీవల భారతదేశంపై ఒక నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ పూర్తిగా తప్పు మరియు ఇది మన భారతదేశానికి వ్యతిరేకంగా అల్లిన ఒక అబద్ధాల పుట్ట. అసలు వీరు ఏ ఉద్దేశంతో ఈ రిపోర్ట్ ఇచ్చారు, ఇది ఎందుకు పక్షపాతంతో కూడుకున్నదో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ముందుగా యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది అమెరికా ప్రభుత్వానికి అంతర్జాతీయ మత స్వేచ్ఛపై సలహాలు ఇచ్చే ఒక కమిషన్. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే వీరికి భారతదేశం యొక్క సంస్కృతి మరియు రాజ్యాంగం మరియు ఇక్కడి క్షేత్రస్థాయి వాస్తవాల గురించి కనీస అవగాహన లేదు. వీరు కేవలం భారతదేశం యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ మన దేశ ఇమేజ్ను ప్రపంచ స్థాయిలో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ఈ రిపోర్టులో భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదని, మత స్వేచ్ఛ లేదని పచ్చి అబద్ధాలు రాశారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అన్ని మతాల వారికి, వర్గాల వారికి రాజ్యాంగం ప్రకారం సమానం హక్కులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మైనారిటీలకు మెజారిటీల కంటే ప్రత్యేకమైన హక్కులు, ఎక్కువ హక్కులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే, ఆచరించే హక్కు మన దేశంలో ఉన్నంతగా మరే దేశంలోనూ లేదు. ఈ వాస్తవాన్ని వదిలేసి కేవలం కొన్ని చిన్న చిన్న సంఘటనలు భూతద్దంలో చూపిస్తూ మొత్తం దేశాన్ని తప్పుపట్టడం వీరి ఎజెండా. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే చాలా దయనీయంగా ఉంటున్నాయి. కానీ అటువంటి దేశాలపై రాయినటువంటి రిపోర్టు మన దేశంపై వచ్చిందంటే ఇది కుట్ర కాకపోతే మరేమవుతుంది? నిజానికి ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్టు వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. అమెరికాలో కూర్చొని భారతదేశంపై బురద చల్లాలని చూసే కొన్ని భారతీయ వ్యతిరేక శక్తులు మరియు ఫండ్స్ తీసుకునే ఎన్జిఓల రిపోర్టుల ఆధారంగా మాత్రమే వీరు ఈ నివేదికను తయారు చేస్తారు. మన పక్కన ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మైనారిటీలపై నిజమైన దాడులు జరుగుతున్న వాటిని పెద్దగా పట్టించుకొని వీరు శాంతియుతంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మన దేశంపై కక్ష కట్టారు. అసలు ఈ అబద్ధాల పుట్టైనటువంటి ఈ రిపోర్టు రావడానికి ప్రధాన కారణమైనటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ చర్చించుకుందాం. యుఎస్సిఐఆర్ఎఫ్ సభ్యులందరూ ప్రస్తుతం అమెరికా పౌరులే అయినప్పటికీ వారిలో కొందరి మూలాలు ఇతర దేశాల్లో ఉన్నాయి. వారి బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు రిపోర్ట్ యొక్క ఆంతర్యం అర్థం కాక తప్పదు. అందులో ఒకరు డాక్టర్ ఆసిఫ్ మహమ్మద్. ఈయన పాత దేశం పాకిస్తాన్. ఇతను పాకిస్తాన్లోని ఖరియాన్ అనే ప్రాంతంలో జన్మించారు. ఇతను తన మెడికల్ చదువును కూడా పాకిస్తాన్లోనే పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డాడు. పాకిస్తాన్లోనే పుట్టి, పాకిస్తాన్లోనే పెరిగి, పాకిస్తాన్లోనే మెడిసిన్ పూర్తి చేసినటువంటి ఒక వ్యక్తి అమెరికా పౌరసత్వం తీసుకున్నంత మాత్రాన ఆయన వైస్ చైర్మన్గా ఉన్న కమిషన్ భారతదేశం గురించి మంచిగా ఎలా రాస్తుంది? పాకిస్తాన్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే మన దేశ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఈ రిపోర్టులో యాంటీ ఇండియా అజెండాను చొప్పించారు. రెండవ వ్యక్తి మహమ్మద్ ఎల్సనౌసి. ఈయన ఒక కమిషనర్. ఈయన పాత దేశం సూడాన్. ఇతను ఆఫ్రికా దేశమైన సూడాన్లో పుట్టి పెరిగాడు. ఇతను అమెరికాలోని ఇస్లామిక్ సొసైటీ సంస్థలకు డైరెక్టర్గా పనిచేశాడు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మైనారిటీ ఇస్లామిక్ సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ అంతా ఒక మతానికి సంబంధించిన సంస్థలతో ముడిపడి ఉంది కాబట్టి భారతదేశం లాంటి హిందూ మెజారిటీ దేశంపై వీరికి సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఇక చైర్మన్గా ఉన్న విక్కీ హార్జ్లర్తో పాటు స్టీఫెన్ స్నెక్, మౌరిన్ ఫెర్గూసన్ లాంటి వారు అమెరికాలోని బలమైన కన్జర్వేటివ్ క్రైస్తవ మరియు సెక్యులర్ ఎన్జిఓ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు.
భారతదేశంలో మత మార్పిడులను అరికట్టే చట్టాలు అమలులోకి వస్తుండడంతో విదేశాల నుండి ఫండ్స్ పొందే కొన్ని మిషనరీ ఎన్జిఓలకు కష్టంగా మారింది. ఆ ఎన్జిఓలు అమెరికాలో చేసే లాబియింగ్ వల్లే ఈ అమెరికన్ సభ్యులు ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. అందుకే భారత విదేశాంగ శాఖ ఈ చెత్త నివేదికను తీవ్రంగా ఖండించింది. ఇది పక్షపాతంతో కూడిన అజెండాతో నడిచే నివేదిక అని స్పష్టం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఏ విదేశీ సంస్థకు లేదని భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రపంచ దేశాలకు మన గురించి సర్టిఫికెట్ ఇచ్చే అర్హత ఈ USCIRFకు లేదు అని స్పష్టంగా తెలియజేసింది. మిత్రులారా, అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించే అద్భుతమైన దేశం. మన దేశ ఐక్యతను, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఇలాంటి తప్పుడు యాంటీ ఇండియా రిపోర్టులను మనం తీవ్రంగా ఖండించాలి. కానీ అమెరికా యొక్క ఈ రిపోర్టుకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు వంత పాడుతున్నారు. ఎందుకో అర్థం చేసుకోగలరు. చైనాపై సైలెంట్, భారత్పై వైలెంట్ కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరి. అమెరికా దేశమంటేనే మండిపడే మన దేశంలోని కొందరు కమ్యూనిస్టులు ఇప్పుడు అదే అమెరికా సంస్థ ఇచ్చిన రిపోర్టును భుజాన వేసుకొని మోస్తున్నారు. మన దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు సిద్ధాంతపరంగా అమెరికాకు బద్ధ శత్రువులైన కమ్యూనిస్టులు ఈ రిపోర్టును ఎందుకు సమర్థిస్తున్నారు? దీని వెనుక ఉన్న వారి రాజకీయ స్వార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్యూనిస్టులకు ప్రస్తుతం దేశంలో ఎక్కడా సరైన ఉనికి లేదు. కేంద్రంలో ఉన్న జాతీయవాద ప్రభుత్వంతో వారు సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేదిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాడడానికి వారికి సరైన కారణాలు దొరకకపోవడంతో ఇలా శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ విదేశీ సంస్థ నివేదిక ఇచ్చినా సరే దాని వెనుక ఉన్న వాస్తవాలతో సంబంధం లేకుండా గుడ్డిగా సమర్థించడం వీరికి అలవాటుగా మారిపోయింది. కమ్యూనిస్టుల అసలు సిద్ధాంతం ఏమిటి? పెట్టుబడిదారీ దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు ఎప్పుడూ స్వార్థంతో వ్యవహరిస్తాయని వారు పదే పదే చెబుతుంటారు. అమెరికాను ఎప్పుడూ ఒక విలన్లాగా చూపిస్తారు. మరి అలాంటప్పుడు అదే అమెరికాకు చెందిన ప్రభుత్వ సంస్థ USCIRF మన దేశం గురించి తప్పుగా చెబితే దాన్ని ఎలా నమ్ముతారు? దాన్ని ఎలా సమర్థిస్తారు? అంటే అమెరికా వాళ్ళు ఇతరుల గురించి చెబితే తప్పు, మన దేశాన్ని, మన ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం ఒప్పు. ఇదెక్కడి న్యాయం? ఈ ద్వంద్వ వైఖరి ప్రజలు ఖండించాలి. USCIRF రిపోర్టును పట్టుకొని భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదు, మత స్వేచ్ఛ లేదు అని గగ్గోలు పెడుతున్న ఈ కమ్యూనిస్టు నాయకులు అసలైన కమ్యూనిస్టు దేశమైన చైనా గురించి ఎందుకు మాట్లాడరు? చైనాలోని జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయిఘర్ ముస్లింలపై జరుగుతున్న అకృత్యాల గురించి ప్రపంచమంతా కోడై కూస్తోంది. టిబెట్ బౌద్ధుల సంస్కృతిని చైనా ఎలా నాశనం చేస్తుందో అందరికీ తెలుసు. అక్కడ కనీస మత స్వేచ్ఛ లేదు. మరి చైనాలో జరుగుతున్న ఈ దారుణాలపై మన కమ్యూనిస్టులు ఎందుకు నోరు మెదపరు? దానికి సమాధానం చెప్పరు. కానీ స్వేచ్ఛగా ఉన్న మన దేశాన్ని మాత్రం అపహాస్యం చేస్తారు. ఇదంతా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే. దేశంలో మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారు అనే భయాన్ని సృష్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని వీరు చూస్తున్నారు. ఇలాంటి విదేశీ నివేదికలను అడ్డుపెట్టుకుని చూశారా, అంతర్జాతీయంగా కూడా మన దేశం పరువు పోతుంది అని ప్రజలను తప్పుదోవ పట్టించడమే వీరి ముఖ్య ఉద్దేశం. దేశ ఇమేజ్ డ్యామేజ్ అయినా పర్వాలేదు, తమ రాజకీయ అజెండా మాత్రం నెరవేరాలి అన్నదే వీరి లక్ష్యం. మిత్రులారా, మన ఇంట్లో సమస్యలు ఉంటే మనం కూర్చొని పరిష్కరించుకోవాలి. మన దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తూ అజెండాతో ఒక విదేశీ సంస్థ రిపోర్ట్ ఇస్తే దానిని మనమంతా ముక్తకంఠంతో ఖండించాలి. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలోని కొందరు కమ్యూనిస్టు నాయకులు, వామపక్ష మేధావులు ఆ విదేశీ సంస్థలకే వంత పాడుతున్నారు. వీరి అసలు రంగును, ద్వంద్వ వైఖరిని ప్రతి భారతీయ పౌరుడు అర్థం చేసుకోవాలి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని మనవి చేసుకుంటూ జై హింద్,
జై భారత్, భారత్ మాతాకి జై.